అఖిల్ లవర్ బాయ్ గా బాగున్నాడా ఇలా బాగున్నాడా? నాకు లవర్ బాయ్ గా నచ్చాడు కానీ ఈ అనిల్ చాలా నచ్చలేదు కొత్త- అంటున్నారా? లేదు. అయ్యగారే నంబర్ 1. ఇంకేం చెప్పడానికి లేదు అక్కడ, ఒకటే డైలాగ్, అయ్యగారే నంబర్ 1. చాలా బాగున్నది, చాలా అంటే చాలా. అఖిల్ యాక్టింగ్ అయితే తోపు. ప్రీవియస్ సినిమాలు చేసి బెస్ట్ సినిమా. అఖిల్ పర్ఫార్మెన్స్ హైలైట్ ఈ మూవీకి. అఖిల్ లవర్ బాయ్ గా బాగున్నాడా ఇలా బాగున్నాడా? నాకు లవర్ బాయ్ గా నచ్చాడు కానీ ఈ అనిల్ చాలా నచ్చలేదు కొత్త- అంటున్నారా? లేదు. ఇలాంటి చెప్తా ఇలా ఇంకా లేదు. ఈ అదే చెప్తున్నా, ఈ లుక్ చాలా నచ్చింది నాకు. ఇంకా భాగ్యశ్రీ గారు ఎలా ఉన్నారు? తమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా చాలా బాగా కొట్టారు అన్న అమ్మ. హిట్, డెఫినెట్లీ హిట్ కొట్టేశాడు. హిట్ ఆ బ్లాక్ బస్టర్? బ్లాక్ బస్టర్. ఒక్క మాటలో చెప్పడం కష్టం. అసలు అఖిల్ గురించి పక్కన పడితే భాగ్యశ్రీ కూడా ఎంత బాగా చేసిందంటే యాక్టింగ్. ఇంకా మామో మళ్ళీ హీరో విలన్ చెప్పి మొత్తం ఎండింగ్ లో వసంత్ అని చెప్పి ఇంకో క్యారెక్టర్ కూడా చాలా బాగుండింది. యాక్టింగ్ అంతా కూడా. ట్విస్ట్ లో అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్టార్టింగ్ లో బోరింగ్ గా ఉంటుంది. రొమాంటిక్ సీన్స్ ఉన్నాయా? ఉన్నాయి. నచ్చాయా మరి మీకు? అండ్ డైరెక్టర్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్, బ్లాక్ బస్టర్ హిట్. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్ గా అసలు ఈ మూవీతో ఆయన నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించారు అండ్ చాలా బాగా చేశారు. అఖిల్ పర్ఫార్మెన్స్ హైలైట్ ఈ మూవీకి. అండ్ విలన్ రోల్ చేసిన అతను కూడా అంటే హాఫ్ వరకు చాలా పాజిటివ్ గా అండ్ దెన్ నెగిటివ్ గా షేడ్స్ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ అబ్బా. తన కెరీర్ లో ది బెస్ట్ మూవీ. యా డెఫినెట్లీ ఉంది కదా. అంటే ఎక్స్పెక్ట్ చేయము అంటే లెనిన్ బ్లైండ్ అవుతాడు అని. సో ఆమె చనిపోయే సీన్స్ అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. నాకైతే గూస్ బాంబ్స్ వచ్చేసే మూవీ చూడంగానే. చాలా బాగా పర్ఫామ్ చేస్తారు ఈచ్ అండ్ లెనిన్ ఫైట్ ఫైనల్ వన్. చాలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని ట్విస్ట్లు ఏం లేవు బట్ ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. అంటే ట్విస్ట్ లో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం చేయలేం అలాంటివన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. ఫస్ట్ అఖిల్ పర్ఫార్మెన్స్ టాప్ లెవెల్ ఉంది. బంగారం అయ్యగారే నెంబర్ 1 అంతే. ద బెస్ట్ పేర్ అండి. యాక్చువల్లీ భాగ్యశ్రీ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు ఈ మూవీలో. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. వాళ్ళ కెమిస్ట్రీ అయినా వర్కౌట్ అయింది. యాక్షన్ సీక్వెన్సెస్ ప్రతి ఒక్కటి చాలా బాగా. స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఫస్ట్ డైరెక్టర్ గారు మురళి గారు చాలా బాగా చేశారు. ఆల్ టైమ్ హిట్ తమన్ మ్యూజిక్ అనేది. మేము కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాం బట్ అసలు మార్నింగ్ లేచి ఎప్పుడు వచ్చినాం కానీ కొంచెం డిసప్పాయింట్ అయినాం. యాక్చువల్లీ ఈ రోజు నా బర్త్డే సో ఏదో ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ. సో కొంచెం ఫ్యాన్ అని కాదు బట్ స్టిల్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వస్తాం కదా. చాలా డేస్ తర్వాత వచ్చింది కాబట్టి బాగుంటది. పక్కా లుక్స్ అవన్నీ బాగున్నాయి కదా. సో అదనుకొని వచ్చాం. కొంచెం డిసప్పాయింట్మెంట్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. చెప్పి కళ్ళు మూసుకున్నారు అనుకో మ్యూజిక్ ఇంటూ ఎంజాయ్ చేయొచ్చు సినిమాని కూర్చొని. చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది కానీ ఇంకొన్ని సీన్స్ ఇచ్చిండొచ్చు. ట్విస్టులు మాత్రం మామూలుగా ఇవ్వలేదండి. మేము ఎప్పుడైతే ఓకే కొంచెం మెల్లగా వెళ్తుంది సినిమా అనుకుంటాము సడన్ గా ట్విస్ట్ వేస్తాడు. మేము అసలు అందరం ఇలా చూసాం సినిమా. ఇలా పట్టుకొని ఇలా చూసాం. ట్విస్ట్ సెకండ్ హాఫ్ అయితే అసలు కుర్చీలో మీరు చైర్లో కూర్చోలేరు. అసలు ఇలా చూసాం అందరం ఇలా ముందుకుండి. అయ్యగారే నంబర్ 1. ఇంకేం చెప్పడానికి లేదు అక్కడ, ఒకటే డైలాగ్, అయ్యగారే నంబర్ 1. చాలా బాగుంది. న్యాచురల్ గా యాక్ట్ చేశాడు. అంటే తన ఫేస్ కి కానీ తన యాక్టింగ్ కి కానీ సెట్ అవ్వలేదు. ఆ స్లాంగ్ అన్నట్టు లేదు. చాలా న్యాచురల్ గా నిజంగానే తను రాయలసీమ అన్నట్టు అలా ఇచ్చాడు. అంటే ఫస్ట్ హాఫ్ లాగ్ అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ హాఫ్ చూడకపోతే సెకండ్ హాఫ్ అర్థం కాదు కదా. ఎలాగో ఫస్ట్ హాఫ్ మెల్లగా తీసుకెళ్లాడు. అలా మెల్లగా హైప్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ ఇంకా చేసాడండి బా. అసలు ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు 3-4 సార్లు వెళ్ళిపోండి. బ్యాక్గ్రౌండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ 100% సూపర్ కొట్టాడు. బాగుంది మేడం. పర్ఫార్మెన్స్ బాగా చేశాడు అఖిల్. బాగుంది. అది మీరు చెప్పండి బ్రో. మీరు చూసి బాగుంది బ్రో. అంటే ఓవరాల్ గా లైక్ అఖిల్ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే బాగుంది బ్రో. చాలా బాగా చేశాడు. ఇట్స్ గ్లామరస్ రోల్ లో ఉంది అంతే. స్టోరీ అంతా ఆమె మీద తిరుగుతుంది.
హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అఖిల్ పర్ఫార్మెన్స్ బ్రో, మిగతాదంతా బాగానే ఉంది, ఓకే చూడొచ్చు. ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే యా చాలా బాగా చేశాడు పర్ఫార్మెన్స్, Okay. చాలా ఎమోషనల్ గా చేశాడు. క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా చేశాడు అఖిల్. క్లైమాక్స్ భయ్య, క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. అఖిల్ ఊచకోతనే చెప్పొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ సాంగ్స్ కానీ ఎట్టా ఎట్టా, ఎస్పెషల్లీ ఎట్టా ఎట్టా అనే సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. మురళీ కిషోర్ టేకింగ్ ఎలా ఉంది? మురళీ కిషోర్ టేకిన బాగుంది భయ్య, నీట్ గా క్లాస్ గా మాస్ గా తీసుకొచ్చారు అనమాట. ఫస్ట్ క్లైమాక్స్ వరకు మెల్లగా థియేటర్ సినిమాలోకి వెళ్తా ఉంటుంది. ఒక్కసేపు ఎప్పుడైతే ఇంటర్వెల్కి వచ్చిందో సినిమా అనేది మెయిన్ ప్లాట్ లోకి వస్తుంది. చాలా బాగా అనిపించింది సినిమా అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్? బ్యాక్గ్రౌండ్ తమ్మని అయితే చింపేసాడు అనొచ్చు, థియేటర్ లో కూర్చోలేము అంతలా ఉంది. ఆ సాంగ్స్ కానీ ఏదైతే సీక్వెన్సెస్ ఉన్నాయో ఆ సీక్వెన్సెస్ దగ్గర పైకి లేపడం వచ్చి సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఫ్యామిలీతో చూడొచ్చు. మీ ఫ్రెండ్ కి సజెస్ట్ చేస్తారా ఈ మూవీ చూడొచ్చు? సజెస్ట్ చేస్తాం. ఓకే, అఖిల్ రేంజ్ మారుతుందా ఈ సినిమా తర్వాత? అఖిల్ రేంజ్ తప్పకుండా మారుతుంది. మాస్ హీరో అవుతాడా? మాస్ హీరో అవుతాడు. ఫైనల్ గా అయ్యగారు హిట్ కొట్టేశాడంట. అయ్యగారు హిట్ కొట్టేశారు. రంగస్థలం లాగా ఉందా ఏమైనా? అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా మళ్ళీ. లేదు బాగుంది, అంటే ఇట్స్ నైస్ ఆన్ ఇట్స్ ఓన్ సినిమా. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? యాక్షన్ సీన్స్, స్టోరీ బాగుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగున్నాయి. అఖిల్ గారికి హిట్ పడ్డట్టు. అఖిల్ చేసిన బెస్ట్ సినిమా ఇది. ఓకే, అంటే ప్రీవియస్ సినిమాలతో పోల్చి ప్రీవియస్ తో సినిమాలు చేసి బెస్ట్ సినిమా. ఓకే, హలో బాగుంది, హలో తర్వాత ఇదే. మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ బాగుంది music. అంటే పాటలు ఎంజాయ్ చేయలేదా మీరు? ఇన్స్టాగ్రామ్ లో తెగ ఎంజాయ్ చేసిర్రు పబ్లిక్. లేదు చాలా బాగుంది సినిమా నిజంగా. పాటలు, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, పర్ఫార్మెన్స్ అదంతా ఎలా ఉంది? పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగున్నాయి. సారీ బ్రో, కెమెరా షా అందుకే. లేదు సినిమా చాలా బాగుంది, అందరూ చూడాలి. ఓకే, సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్ అన్న. ఇవ్వలేదు కదా దీనికి, ఇందులో ఏమైనా ఇచ్చారు? అట్లేం లేదన్న, భాగ్య బోర్సే అన్నిట్లలో ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అంతే, కాకపోతే ఇంకొంచెం మెట్టెక్కింది. హిట్ ఎక్కింది. ఓవరాల్ గా సినిమా గురించి ఏంటి? ఓవరాల్ గా నాకైతే అవుట్ ఆఫ్ 10 కి 9 ఇస్తాను, 9.5 అలా. చాలా బాగున్నది, చాలా అంటే చాలా. అఖిల్ యాక్టింగ్ అయితే తోపు, ఫైట్స్ అయితే ఇంకా గుద్ది చంపేసిండు. సాంగ్స్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. భాగ్యశ్రీ యాక్టింగ్ అయితే సో క్యూట్, చాలా బాగున్నది. ఎమోషనల్ ఉన్నాయి, ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు. నేనైతే నెక్స్ట్ ఏమైతుందా అని చూసిన, చాలా వెయిటింగ్ తోని. మీరు కూడా అందరు వచ్చి చూడండి, బాగున్నది అంటే బాగున్నది అనే వర్డ్ తక్కువ. ఈ మూవీ హిట్ ఇంకా అఖిల్ కి. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? హైలైట్స్ అంటే అఖిల్ యాక్టింగ్ హైలైట్ ఇస్తాను నేనైతే. ఫైట్స్ కూడా, ఇంకా సాంగ్ స్టోరీ ఏమన్నా కొత్తగా అనిపించిందా, రొటీన్ అనిపించిందా? రొటీన్ అని చెప్పా, కొంచెం ఓకే బాగున్నది స్టోరీ అయితే. సాంగ్స్ గురించి ఏం చెప్తారు? సాంగ్స్ ఓకే, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అన్నిటికన్నా తోపు ట్విస్ట్లు ఇచ్చినారు చాలా. శివాజీ యాక్టింగ్ చాలా నచ్చింది. శివాజీ గారు చాలా, నాకైతే బిగ్ బాస్ గుర్తొచ్చిండు ఆయన చూస్తుంటే. బాగున్నాడు. చాలా కంబ్యాక్, చాలా అంటే చాలా కంబ్యాక్ ఇస్తాడు. ఈ మూవీ హిట్. ఎవరు వాళ్ళు అన్నది మస్తు యాక్ట్ చేసిండు అబ్బా, చాలా బాగా నచ్చిండు. అలా అన్న కన్నా డాడీ కన్నా ఇట్లా అన్నాను కానీ ఆయనకే సపరేట్. ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా బాగుంది. కంబ్యాక్, దీంతో మాత్రం ఖచ్చితంగా హిట్. అంటే అందరూ భాగ్యశ్రీ గారి గురించి ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకు హోల్ మూవీ భాగ్యశ్రీ ఉన్న హీరో కోసమే ఉంది. వాళ్ళిద్దరితో మూవీ అంటున్నారు, ఎవరు చెప్పలేదు. సో క్యూట్ అసలు హీరోయిన్. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కదా డైరెక్ట్. లేదు, ఈ మూవీ చూడాలి అందరూ. ఆమెకు కూడా మంచి, ఆమె మీదనే ఉంది. ఆమె మన హీరో, ఇద్దరు క్యూట్. పెద్ద ట్విస్ట్ కాదు కానీ ట్విస్ట్ అది చాలా బాగుంది. అంటే కాదు, హీరో విలన్ ఇవన్నీ చాలా అదే విలన్ ని డార్క్ లో పెట్టడం వల్ల ప్లస్ అయిందండి. అదే విలన్ ని ఫస్ట్ మనం వీళ్ళు మీడియాకి పెట్టుంటే అఖిల్ పోయేవాడు అన్యాయంగా. సినిమా ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. సినిమా హైలైట్స్ అంటే సినిమా హైలైట్స్ అంటే అఖిల్ పెర్ఫార్మెన్స్ అండి, అఖిల్ ఫైట్స్, అఖిల్ డాన్స్ అండి. సెట్ అయ్యాడు, బాగా సెట్ అయ్యాడు అండి. దాంట్లో తప్పు లేదు, చాలా బాగా చేశాడు. లాస్ట్ 20 minutes మటుకు సినిమా కేక పుట్టించాడు. చాలా బాగా చేశాడు, చాలా ఇంప్రూవ్ అయ్యాడు అండి. అసలు నక్కకు నాగలో తేడా ఆ సినిమాలకి ఈ సినిమాలకి అఖిల్ చేసింది అనిపించింది నాకైతే. హిట్ పడింది బ్లాక్ బాక్స్ హిట్ కదా, హిట్ అండి. చాలా బాగుంది సినిమా, బ్రహ్మాండం చూడొచ్చు. హీరోయిన్ చచ్చిపోవడమే మా ప్లస్ అయింది సినిమాకి బాగా. పర్లేదు. హైలైట్స్ అంటే మ్యూజిక్ బాగుందండి, సాంగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుందండి. కొద్దిగా డైరెక్షన్ లో ఫస్ట్ హాఫ్ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బ్లాక్ బాస్టర్ పడేది సినిమా. సెట్ శ్రీలు ఎలాగంటే భాగ్యశ్రీ బాగా చేసింది. శ్రీలు అయితే సంక్రాంతి పోయింది సినిమా.
సినిమా ఫ్యామిలీ తెలిసి చూడొచ్చా చాలా బాగా చూసి ప్రాబ్లం మ్యూజిక్ తమన్ ఎలా అసలు తమన్ ఇంకా వదిలేండి ఆ సినిమాలో తమనే కనబడుతుంది వీడికంటే యాక్టర్ కంటే. ఓకే కొరియోగ్రఫీ ఎలా అనిపించింది కొరియోగ్రాఫ్ చాలా బాగుంది. కొరియోగ్రఫీ కొరియోగ్రఫీ బాగుంది. పల్లెటూరు సెట్ బాగుంది. జస్ట్ ఎన్టీఆర్ 5 minutes ఇంట్రడక్షన్ ఉందండి, ఏం లేదు. ఎక్కడైనా లాగ్ అనిపించిందా ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగా అనిపించిందండి. సెకండ్ హాఫ్ కూడా కేక పుట్టించాడు అసలు. Twist చాలా బాగుంది సినిమా. 4 అండి. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. he will take care of it, but even for Taman to do good, స్టోరీ బాగుంది కాబట్టి తమన్ అంత మంచిగా కొట్టాడు. లేదంటే డెఫినెట్లీ కమ్బ్యాక్ అని కూడా చెప్పాను. దిస్ ఇస్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ హిస్ ఫిలిం ఇన్ కెరియర్ అని చెప్తా ఫిల్మోగ్రఫీలో. ఎందుకంటే అట్లా కాదన్న, అఖిల్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్. మనం అంతే, మనము చాలా డెప్త్ చూస్తాం. ఇట్స్ ఫిలిం ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం అన్ని పక్కన పెట్టకండి. జస్ట్ ఫిలిం మనం మంచిగా ఎంజాయ్ చేయండి ఫిలిం ని. బాగా చేశారు అఖిల్ వారు. స్క్రీన్ ప్లే ఇస్ లైక్ పీక్. నేను చెప్తున్నా, మనం ఎన్ని రోజుల తర్వాత ఒక ప్రాపర్ తెలుగు కమర్షియల్ ఫిలిం చూసినాం. అంటే హీరోయిన్ మధ్యలో చనిపోతుంది అవన్నీ ఇప్పుడు మనం రివ్యూలు కూడా చేయొద్దన్న. ఇట్స్ లైక్ ప్రాపర్ సినిమా చూడండి, దాంట్లో చూసి ఆడియన్స్ వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు అది అవన్నీ రివీల్ చేసే బదులు సినిమాకి వచ్చి చూడండి. త్రూ అవుట్ నేను కూర్చున్నా మేడం, సినిమాకి త్రూ అవుట్ కూర్చున్నా నేను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఐ రియలీ లైక్ దట్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ ముందు లైక్ రియలీ క్రేజీ స్క్రీన్ ప్లే. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను ఇంకా అరే ఏంట్రా ఏమేమో జరిగిపోతున్నాయి అసలు. రియలీ గుడ్. డెఫినెట్లీ నాగార్జున, నాగవంశీ గారికి అందరికి పైసా వసూలు. ఇట్స్ ఎ రియలీ ప్రాపర్ కమర్షియల్ తెలుగు ఫిలిం. మన తెలుగులో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మనకు ఒక కమర్షియల్ ఫిలిం దొరికిందంటే లేని. చాలా మంది అక్కినేని తమన్ అంటున్నారు కదా, నందమూరి తమన్ నుంచి. అట్లా ఆబ్వియస్. ఐ మీన్ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీకు తమన్ మ్యూజిక్ కానీ, మీకు డైరెక్షన్ కానీ, ఇవన్నీ ఎందుకు బాగున్నాయి అంటే డైరెక్టర్ ఒక మంచి స్టోరీ, ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది కాబట్టి తమన్ అంత మంచిగా బీజిఎం కొట్టగలరు, అఖిల్ అంత మంచిగా యాక్ట్ చేయగలరు. అవి లేకుండా మనం ఎంత పెద్ద యాక్టర్లు పెట్టుకున్నా, ఎంత క్యాస్ట్, ఎన్ని బడ్జెట్ పెట్టుకున్నా కానీ అవి నడవవు కదా. బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ ఇట్స్ ఆల్వేస్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కదా. ఇవి లేని మనకి అవన్నీ వాళ్ళు కూడా కొలాబ్ అయ్యి ఇంత మంచిగా చేయలేరు కదా. దట్స్ ద రీజన్. మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీ అన్న, స్టోరీ స్క్రీన్ ప్లే. చాలా మంది ల్యాగ్ ఉంది అనేసి అంటున్నారు కదా ఫస్ట్ హాఫ్. అది నేను చెప్పలేను. నాకైతే పర్సనల్ గా అయితే ఇట్స్ నో ల్యాగ్. అఖిల్ కెరియర్ లోనే బెస్ట్ ఫిల్మ్. బాగుంది, హైలైట్. సినిమాకి ఏంటంటే తమన్ మ్యూజిక్ అండి మామూలుగా ఎక్కించలేదు. కేక చాలా బాగుంది సినిమా. అసలు ఫ్లాప్ అయిపోతుంది అనుకున్నాను కానీ బాగుందండి. ట్విస్టులు అయితే తలుపు వెళ్ళిపోయిందండి నాకు. బాగుందండి, మొత్తం ట్విస్టులు అండి. అఖిల్ యాక్టింగ్ బాగుందండి, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. క్లైమాక్స్ హైలైట్ అండి, అసలు మామూలు ట్విస్టులు కాదు. ఏజెంట్ తో కొట్టిన దెబ్బ నాకు ఇప్పుడు కాస్త తీరిందండి. నాగవంశీ కూడా ఫస్ట్ చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చినట్టే. నాగార్జునకి బ్రేక్ ఇవన్ అయిపోయిందండి. మొత్తానికి బాగుందండి సినిమా. ఎగిరించండి, చాలా రోజుల తర్వాత మంచి సినిమా. హెలో తర్వాత ఇదే మంచి సినిమా అండి. అఖిల్ కి బాగుంది. బాగా చేశాడండి, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తాడని. సినిమాలో ట్విస్టులు బాగున్నాయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగా లేదు. తమరన్న కాల్ మీద పడిపోవచ్చు, మామూలుగా చేయలేదు తమరన్న. చాలా బాగుందండి. సాటిస్ఫై అయిపోతారండి వాళ్ళు. నేను అసలు అక్కినేని ఫ్యానే కాదు, కానీ నాకు కూడా నచ్చిందండి సినిమా. బాగుంది. ట్విస్టులు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అసలు క్లైమాక్స్, ఇంటర్వెల్ దగ్గర సీన్ అయితే అసలు మామూలు ట్విస్ట్ కాదండి. బాగుంది మొత్తం. అయ్యగారే నెంబర్ 1. అసలు జెన్యూన్ గా ఏజెంట్ లాంటి మూవీస్ తర్వాత అయితే ప్రతి మూవీకి ఎలాగ అయ్యగారు నెంబర్ 1 అన్నారు. నిజంగా చెప్పండి, ఈసారి నిజంగా ఈసారి చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. అఖిల్ కి ఆల్మోస్ట్ కెరియర్ లోనే ది బెస్ట్ ఫిల్మ్ అనొచ్చు ఇప్పుడు దాకా అయితే. ఏజెంట్ ఎప్పుడు లవర్ బాయ్ అలా చూసేవాడిని, సడన్ గా యాక్షన్ థ్రిల్లర్ చూసి యాక్షన్ చాలా బాగుంది. మొత్తం ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు మొత్తం బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఈ కొత్త లుక్ లో అయితే చాలా బాగుండింది. ఇంతకు ముందు ఎప్పుడు మంచి లవర్ బాయ్ లుక్ లో ఉండేసరి కన్నా ఇంత అలవాటు అవ్వలే కానీ క్రేజీ రంగస్థలం వైఫ్ వచ్చాయి కొంచెం. చాలా న్యాచురల్ గా ఉంటుంది. స్లాంగ్ మాట్లాడడం